6 హామీలు ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది. అవన్నీ సరిపోయేమో దీనికి. ప్రజలకు మంచి చేయాలంటే మీకెందుకండి కంటగింపు? హ్మ్. ప్రజలకు ఏదైనా మంచి చేయాలా? ఫ్రీ బస్ ఇస్తున్నాము. ఈరోజు 4,00,00,000 మంది ట్రావెల్ చేశారు. 4,00,00,000 మంది తెలంగాణ జనాభా ఉంటే మిమ్మల్ని చూసి అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో దాంట్లో కూడా పెట్టారు. 50% మహిళలుంటే హ్మ్. ఆ 50% మహిళల పేరు మీద ఆళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే కట్ చేసిన టికెట్ లెక్క కడితే 4,00,00,000 టికెట్లు తెగినాయి ఈరోజు. అంటే తెలంగాణలో ఉన్న అక్కా చెల్లెళ్ళు, సోదర సోదరీమణులందరూ కూడా వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థిక స్వేచ్ఛ కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఫ్రీ బస్ సర్వీస్‌ను వాడుకుంటున్నారు. మహిళా శక్తిని పెంపొందిస్తుంటే మీకెందుకు అలా నొప్పి? కాదు. మహిళా అవతలోనికి శక్తిని ఎందుకు పెంపొందించండి. నొప్పి? ఎవరు కాదనట్లా. 4,000 మీరు ఏదన్నా కోట్లు వాళ్ళకి కావాల్సిన చేయూతను అందించండి. ముద్రా లాంటి లోన్స్ ఇవ్వండి అంతకంటే వాళ్ళకి. పనికిమాలిన సో, ప్రాజెక్ట్ ఆహ్, ఎవడన్నా ఆహ్, ఎందుకు అంతకుమంటే పనికిమాలిన ప్రాజెక్ట్ పనికిమాలిన ఎట్లా అవుతుంది? స్కీమ్ ఉంటే దేశవ్యాప్తంగా స్కీమ్‌లు తీసుకొస్తున్నప్పుడు? ఏంటి ఎలా అండి మీరు అన్ని మహేష్ ఏ గారు మీరు కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడిందే కరెక్ట్ అని అంటే ఎట్లా కుదురుతుంది? నేను మిమ్మల్ని 65 నేను సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన అందరూ మాట్లాడిందే చూసారుగా. కరెక్ట్ అనను. ఆ! మిమ్మల్ని తప్పని ప్రూవ్ చేసినాకనే 65 ఇక్కడ నుంచి సంవత్సరాల పోతా. కాంగ్రెస్ పాలన అందరూ చూసారుగా. మీరు స్వాతంత్రం మాట్లాడింది వచ్చిన తర్వాత తప్పని 65 ప్రూవ్ సంవత్సరాల చేసినాకనే ఇక్కడ నుంచి పోతా అంట. సరే అయితే. ఓకేనా? కాంగ్రెస్ ఆ. పార్టీ 65 సంవత్సరాల అసలు అదో పాలన అందరూ స్కీమా? చూసారుగా. ముద్ర అనేది ఒక పోనీ నేను స్కీమా? ముద్ర గురించి కాదు పోనీ. మరి ఎందుకు మిగతా వాటి గురించి మాట్లాడదాం. మీరెందుకు దాన్ని మహిళలకి దాన్ని బ్యాండ్ మహిళలకి వ్యాగన్‌లో ఎందుకు స్వావలంబన జాయిన్ అవుతున్నారు తీసుకురావడానికి మీరు? మీరు ఒక ఉచిత బస్సు ఇస్తే సెల్ఫ్ హెల్ప్ సరిపోతుందా? గ్రూప్స్ తీసుకురాలేదా? సరిపోతుందా అది? ఏంది మీకు మీరు తెలుసు ఉచిత మీకు బస్సు తెలుసా? ఇస్తే సరిపోతుందా? మీకు తెలుసా? ఆ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రోషయ్య గారు ఉన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. హ్మ్. ఆ 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మహిళా పొదుపు సంఘాలకు అందిన మొత్తం ఎంతో మీకు తెలుసా? హుహు. నాకు లక్షల తెలీదు. లక్షల కోట్లు. హ్మ్. 80,000 కోట్లు ప్రతి సంవత్సరం ఆ రోజుల్లోనే మహిళలకు కేటాయించినటువంటి ప్రభుత్వం మాది. ఓకే. మీరు ఎవరిని పట్టుకొని ఏ ప్రశ్న అడుగుతున్నారు?